హలో గైస్, వెల్కమ్ టు టెక్ థింక్ సైకిల్ యూట్యూబ్ ఛానల్. చెప్పగా మిమ్మల్ని హెచ్టిఎంఎల్లో జీరో టు హీరోగా చేసే బాధ్యత నాదని. టుడే టాపిక్ వచ్చి హెచ్టిఎంఎల్ ఇంట్రడక్షన్. హెచ్టిఎంఎల్ మీన్స్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ని 1991లో టిమ్ బెర్నర్స్-లీ అనే సైంటిస్ట్ క్రియేట్ చేశారు. దీన్ని 1995లో పబ్లిష్ చేశారు. ఇట్ ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్, నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఒక మార్కప్ లాంగ్వేజ్ మాత్రమే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మాత్రం కాదు. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ మీన్స్ రిఫరెన్స్ లింక్, టెక్స్ట్ మీన్స్ డేటా, మార్కప్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ ట్యాగ్స్ మార్కప్ అని అంటారు. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ టర్మ్. ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్ అండ్ ఆల్సో ఇమేజ్ ట్యాగ్ ఎట్సెట్రా. వీటిని మార్కప్ అని అంటారు. అండ్ ఫైనల్లీ లాంగ్వేజ్. దిస్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఓన్లీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మాత్రమే. అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మాత్రమే వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తారు. అయితే హైపర్ టెక్స్ట్కి ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదైనా మూవీని డౌన్లోడ్ చేయాలంటే డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ అవ్వదుగా, ఒక లింక్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్కి వేరొక పేజీ లింక్ అయి ఉంటుంది. దాన్నే ఓపెన్ చేస్తే మనకి డైరెక్ట్ మూవీ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాన్నే హైపర్ టెక్స్ట్ అంటారు. మార్కప్ లాంగ్వేజ్, దీనికి ఇంకొక పేరు వచ్చి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసే వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తారు. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లైక్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ ఎట్సెట్రా. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్తున్నాం. అసలు వాట్ ఈజ్ వెబ్ పేజ్? వెబ్ పేజ్ అంటే ఏంటి? వెబ్ పేజ్ మీన్స్ HTML డాక్యుమెంట్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ వెబ్ పేజెస్. వెబ్ పేజ్లో ఏముంటాయి అంటే HTML ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో జావా టీ పాయింట్ అని టైప్ చేసి సెర్చ్ చేసాం. అప్పుడు దాని రిక్వెస్ట్ అనేది సర్వర్కు వెళ్ళి ఆ నెక్స్ట్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత మనం ఇచ్చిన డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు కనిపిస్తున్న అక్కడ ఉన్న ఫోటో అదొక వెబ్ పేజ్ అంటారు. ఆ నెక్స్ట్ వన్ ఈజ్ అడ్వాంటేజెస్ ఆఫ్ HTML. అందులో ఫస్ట్ పాయింట్ ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. దిస్ మీన్స్ HTML ఈజ్ సింపుల్ టు లెర్న్, మేకింగ్ ఇట్ యాక్సెసిబుల్ ఈవెన్ ఫర్ బిగినర్స్ ఇన్ వెబ్ డెవలప్మెంట్. అంటే HTML నేర్చుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. అందువల్ల ఇది ఎవరైతే వెబ్ డెవలపర్ అవ్వాలి ఆర్ నేర్చుకోవాలి అనుకుంటారో వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫ్రీ టు యూజ్. దిస్ మీన్స్ HTML ఈజ్ an open standard, so need for licensing or special tools. Open standard means anyone can create or use it to build websites without illegal. And third one, platform independent. This means run anywhere operating systems. And finally, fourth one is widely supported. This means all browsers support HTML, ensuring your content is universally viewable. అంటే ఆల్ బ్రౌజర్స్ అనేవి HTMLకి సపోర్ట్ చేస్తున్నాయి. సో మన కంటెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా చూడవచ్చు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ HTML. అందులో ఫస్ట్ వన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ. దిస్ మీన్స్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ సెక్యూరిటీ ఫీచర్ ఫర్ సెన్సిటివ్ డేటా. అంటే సెన్సిటివ్ డేటాకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయరంట. అండ్ ఆల్సో లాస్ట్ వన్ ఈజ్ repetitive coding. This means for large scale projects HTML can require repetitive coding which is inefficient. Uses of HTML అంటే ఇవి ఎక్కడ యూజ్ చేస్తారంటే వెబ్సైట్ డెవలప్ చేయడానికి, లింక్స్ అనేవి క్రియేట్ చేయడానికి, మొబైల్ అప్లికేషన్లో, అండ్ ఫైనల్లీ ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్స్. దిస్ మీన్స్ HTML helps create online education resources and interactive కంటెంట్లో కూడా యూజ్ చేస్తారు. టుడే క్లాస్ వచ్చి జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ ఒకటే చెప్పుకున్నాం. టుమారో నుంచి మాత్రం ప్రాక్టికల్గా కూడా చేద్దాం.
టుడే టాపిక్ వచ్చి తమిళనాడులో చూసి ఉంటారుగా, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్. ముందుగా స్ట్రక్చర్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అండ్ వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, ఈ 2 టాపిక్స్ తెలుసుకున్న తర్వాత మనం హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్లోకి వెళదాము. నెక్స్ట్ ప్రాక్టికల్గా కూడా మనం ప్రోగ్రామ్ని ఎలా రన్ చేయాలి, ఎందులో రాయాలి, ఎలా సేవ్ చేయాలి అని ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. ఓకే గైస్, HTML ట్యాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ట్యాగ్? ట్యాగ్ మీన్స్ ఏ లేబుల్ ఆర్ మార్కర్. HTML ట్యాగ్ అనేది వెబ్ పేజ్ యొక్క నిర్మాణం అండ్ కంటెంట్ నిర్వహించడానికి ఉపయోగించే ఒక కోడ్. ట్యాగ్స్ యొక్క ఫార్మాట్ అనేది బిగిన్స్ విత్ లెస్ దెన్ సింబల్ అండ్ ఎండ్స్ విత్ గ్రేటర్ దెన్ సింబల్ని యూజ్ చేస్తారు. HTML ట్యాగ్స్ అనేవి పేర్స్గా ఉంటాయి. అవి ఫస్ట్ వన్ ఓపెన్ ట్యాగ్ అండ్ సెకండ్ వన్ క్లోజింగ్ ట్యాగ్ అని అంటారు. ఓపెన్ ట్యాగ్కి ఎగ్జాంపుల్ P మీన్స్ పారాగ్రాఫ్, లెస్ దెన్ సింబల్ పారాగ్రాఫ్ P, గ్రేటర్ దెన్ సింబల్. క్లోజింగ్ ట్యాగ్ని యూజ్ చేసినప్పుడు స్లాష్ అనేదాన్ని యూజ్ చేస్తారు. లెస్ దెన్ సింబల్ /P, గ్రేటర్ దెన్ సింబల్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ HTML element. HTML element means combination of opening tag, content and closing tag. It is known as HTML element. HTML element is one part of web page. HTML element అనేది ఒక వెబ్ పేజ్ యొక్క భాగం. ఫర్ ఎగ్జాంపుల్, ఓపెన్ ట్యాగ్లో పారాగ్రాఫ్ ట్యాగ్ P అని తీసుకుందాం. కంటెంట్లో ఏదో సమ్ మ్యాటర్ రాద్దాం, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అని రాద్దాం. అండ్ క్లోజింగ్ ట్యాగ్లో పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేద్దాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ HTML ఎలిమెంట్. దీన్నే HTML ఎలిమెంట్ అని అంటారు. నెక్స్ట్ వన్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ HTML. దీన్నే HTML స్ట్రక్చర్ ఆర్ సింటాక్స్ అని కూడా అంటారు. ఫస్ట్ వన్ ఈజ్ డాక్ టైప్ HTML. దీని మీనింగ్ వచ్చి వాట్ ఈస్ డాక్యుమెంట్ అండ్ మనం HTML వెర్షన్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ వెర్షన్ కూడా తెలియజేస్తుంది. HTML ట్యాగ్ ఈజ్ ఏ రూట్ ఎలిమెంట్. ఈ HTMLకి ఓపెన్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ అనేది కూడా ఉంటుంది. ఈ రెండింటి మధ్య మనం కంటెంట్ రాస్తాము. నెక్స్ట్ వన్, హెడ్ ట్యాగ్. హెడ్ ట్యాగ్ మీన్స్ కంటైనర్. ఈ హెడ్ ట్యాగ్లోనే టైటిల్ ట్యాగ్ అనేది ఉంటుంది. టైటిల్ ట్యాగ్ టు గివ్ ది వెబ్ పేజ్ టైటిల్. అలాగే ఈ టైటిల్కి క్లోజింగ్ ట్యాగ్ అనేది కూడా ఉంటుంది. సిమిలర్లీ హెడ్కి కూడా క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, బాడీ ట్యాగ్. టోటల్ కంటెంట్ని ఈ బాడీలోనే రాస్తాము. ఎగ్జాంపుల్, ఏమైనా ఫోటోలు పెట్టాలన్నా, ఆడియోస్ పెట్టాలన్నా దీనిలోనే ఈ బాడీలోనే రాస్తాము. సేమ్ ఈ బాడీ ట్యాగ్ కూడా క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. హలో గైస్, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కూడా చేద్దాం. ఫస్ట్ HTML ట్యాగ్ని టైప్ చేద్దాం. నెక్స్ట్ హెడ్ సెక్షన్ని టైప్ చేద్దాం. ఇందులో టైటిల్ ఇద్దాం. టైటిల్ నేను HTML అని ఇస్తున్నా. టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు హెడ్ సెక్షన్ కూడా క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ బాడీ సెక్షన్. ఇందులోనే మెయిన్ కంటెంట్ రాస్తాం మనం. నేను P ట్యాగ్ తీసుకుంటున్నాం. P మీన్స్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఈ ట్యాగ్ని యూజ్ చేసి సమ్ కంటెంట్ని ప్రింట్ చేద్దాం. ఏం రాయాలంటో నేను టెక్ థింక్ అని
మా యూట్యూబ్ ఛానల్ నేమ్ రాసుకుంటున్నాను. టెక్ థింక్ సాయి కిరణ్, దిస్ ఇస్ మై నేమ్. పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ బాడీని కూడా క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ HTML సెక్షన్ కూడా క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు సేవ్ యాజ్ చేయాలి. ముందుగా మన ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ నొక్కాను. నేను డెస్క్టాప్లో చేస్తున్నాను. ఫైల్ నేమ్ని .htmlతో సేవ్ చేయాలి. నేను ఫస్ట్ .html అనే దాంతో సేవ్ చేస్తున్నాను. సేవ్ యాజ్ టైప్లోకి వెళ్ళి ఆల్ ఫైల్స్ని క్లిక్ చేయాలి. సేవ్. అసలు HTML ప్రోగ్రామ్స్ అనేవి వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేద్దాం. మినిమైజ్ చేసిన తర్వాత డెస్క్టాప్ మీద ఫస్ట్ అనే బ్రౌజర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ చేద్దాం. క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే టైటిల్ ట్యాగ్లో టైటిల్ ఇచ్చామో అది ప్రింట్ అయ్యింది. ఆ నెక్స్ట్ వన్ పారాగ్రాఫ్లో మనం ఏదైతే నా యూట్యూబ్ ఛానల్ చేసామో అది ప్రింట్ అయింది. HTML హెడింగ్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందామా? ఇన్ HTML, heading tags are used to define headings on a web page. These tags range from H1 to H6. వెబ్ పేజ్లో హెడ్డింగ్స్ని క్రియేట్ చేయాలంటే HTMLలో ఉండే ట్యాగ్ వచ్చి హెడ్డింగ్ ట్యాగ్స్. ఇవి టోటల్ 6 ట్యాగ్స్ ఉంటాయి. మనం ఏ వెబ్ పేజ్ని క్రియేట్ చేసినా కూడా హెడ్డింగ్స్ అనేవి పెట్టాలి. ఓకే, ఇందులో H1 ట్యాగ్ అనేది వెరీ బిగ్ సైజ్ అండ్ H6 ట్యాగ్ అనేది వెరీ స్మాల్ సైజ్. HTML హెడ్డింగ్స్ ట్యాగ్స్ సింటాక్స్ వచ్చేటప్పటికి H1 ట్యాగ్ అలైన్ ఈక్వల్ టు లెఫ్ట్ ఆర్ సెంటర్ ఆర్ రైట్ అండ్ సమ్ కంటెంట్, మిడిల్ సమ్ కంటెంట్ అండ్ క్లోజ్ ది ట్యాగ్. అలైన్ మీన్స్ మనం ఇచ్చిన కంటెంట్ H1 ట్యాగ్లో లెఫ్ట్లో ప్రింట్ అవ్వాలా, సెంటర్లో ప్రింట్ అవ్వాలా ఆర్ రైట్లో డిస్ప్లే అవ్వాలన్న దానికి యూజ్ చేస్తారు. ఇలా H2, H3, H4, H5, H6 సేమ్ H1లో ఇచ్చిన సింటాక్స్ ప్రకారమే ఈ H2 నుంచి H6 కూడా సేమ్ ఈ విధంగానే సింటాక్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం H1 ట్యాగ్లో ఏమైనా కంటెంట్ ప్రింట్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్స్ అనేది H1లో కంటెంట్ అనేది బిగ్ సైజులో ప్రింట్ అవుతుంది. H2 ట్యాగ్ వచ్చేటప్పటికి H1 ట్యాగ్లో ఇచ్చిన కంటెంట్ని సేమ్ కంటెంట్ని H2లో ప్రింట్ చేసేటప్పటికి H1 మీద H2 సైజ్ అనేది తగ్గుతూ ఉంది. H3, H4, H5 లాస్ట్ H6 ట్యాగ్ వచ్చేటప్పటికి సేమ్ కంటెంట్ని మనం ప్రింట్ చేసినప్పుడు అది వచ్చే రిజల్ట్స్ అనేది H6లో వచ్చే రిజల్ట్స్ అనేది వెరీ స్మాల్ సైజులో ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కూడా చూద్దాం. టైటిల్ వచ్చేటప్పటికి HTML హెడ్డింగ్స్ అని ఇద్దాం. నెక్స్ట్ బాడీ సెక్షన్లోకి వెళ్ళి H1 ట్యాగ్ని ప్రింట్ చేద్దాం. H1 నా యూట్యూబ్ ఛానల్ కంటెంట్ వచ్చి నా యూట్యూబ్ ఛానల్ నేమ్ ఇస్తాను, టెక్ థింక్ సాయి కిరణ్. టెక్ థింక్ సాయి కిరణ్. ఇప్పుడు క్లోజ్ ది H1 ట్యాగ్. క్లోజ్ చేసిన తర్వాత మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ని క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్లోకి వెళ్ళి ఫైల్ నేమ్ h1.htmlతో సేవ్ చేద్దాం. సేవ్ యాజ్ టైప్లోకి వెళ్ళి ఆల్ ఫైల్స్ని క్లిక్ చేసిన తర్వాత సేవ్ చేద్దాం. ఇప్పుడు మినిమైజ్ చేసి ఇప్పుడు డెస్క్టాప్ మీద సేవ్ అయిన H1 ఫైల్ని ఓపెన్ చేద్దాం. HTML
హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్ అనేది మనం ఇచ్చిన టైటిల్. టెక్ థింగ్ సాయికరణ మనం ఏదైతే హెచ్1 ట్యాగ్లో ఇచ్చామో కంటెంట్ అది ప్రింట్ అయింది. నెక్స్ట్ సిమిలర్ హెచ్2 ట్యాగ్ని కూడా ప్రింట్ చేద్దాం. హెచ్2 ఇది ఓపెన్ ట్యాగ్, సేమ్ హెచ్2 హెచ్3 హెచ్4 హెచ్5 హెచ్6 వరకు ఇలాగే ప్రింట్ చేద్దాం. ఇప్పుడు కంట్రోల్ సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత ఒకసారి అవుట్పుట్ చూద్దాం. రిఫ్రెష్ కొడితే సరే రిఫ్రెష్ చేసి రీలోడ్ చేద్దాం. ఓకే, అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. చూసారా, ఫస్ట్ హెచ్1 ట్యాగ్ అనేది వెరీ బిగ్ సైజు, హెచ్6 వచ్చేటప్పటికి వెరీ స్మాల్ సైజులో ప్రింట్ అయింది. ఎల్ఎన్ ఇద్దాం. ఎల్ఎన్ ఈక్వల్ టు సెంటర్, అంటే మనం ఇచ్చిన కంటెంట్ అనేది సెంటర్లో ప్రింట్ అయ్యేలా మనం సెంటర్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ హెచ్2 హెచ్3 హెచ్4 హెచ్5 హెచ్6 వరకు ఎలైన్ స్టేట్మెంట్ ఇద్దాం. నెక్స్ట్ ఒకసారి రిఫ్రెష్ చేస్తే అవుట్పుట్ అనేది మనకి సెంటర్లో ప్రింట్ అయింది. సిమిలర్లీ ఇప్పుడు మన కంటెంట్ అనేది మనం ఇచ్చిన కంటెంట్ అనేది రైట్లో ప్రింట్ అయ్యేలా రైట్ అనేది ఇద్దాం. రైట్ అని అలైన్మెంట్ ఇద్దాం. h3 అలైన్ ఈక్వల్ టు రైట్. ఓకే, ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేద్దాం. ఓకే, దీని అవుట్పుట్ అనేది రైట్ సైడ్ అనేది ప్రింట్ అయింది. టుడే క్లాస్ వచ్చి పారాగ్రాఫ్ ట్యాగ్ అండ్ హారిజాంటల్ ట్యాగ్ గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకున్న తర్వాత మనం ప్రాక్టికల్గా కూడా చేద్దాం ప్రోగ్రామ్స్. పారాగ్రాఫ్ ట్యాగ్. The paragraph tag is an HTML tag. It is used to define a paragraph and it is a block level element. This means a paragraph always starts on a new line. And p tag అనేది HTML లో ఉపయోగించబడే ట్యాగ్. ఇది ఒక పారాగ్రాఫ్ ను నిర్వచించడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, అంటే ఇది కొత్త లైన్లో ప్రారంభం అవుతుంది. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ p ట్యాగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి హారిజాంటల్ ట్యాగ్. HR tag in HTML is used to insert a horizontal line across the web page. HTML లో HR tag ను వెబ్ పేజ్లో హారిజాంటల్ లైన్ చేర్చడానికి ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ ప్రైమర్లీ యూజ్డ్ టు విజువల్లీ సెపరేట్ సెక్షన్ ఆఫ్ కంటెంట్. HR ట్యాగ్ను కంటెంట్ను డివైడ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, టైటిల్ వచ్చి పారాగ్రాఫ్ అని టైప్ చేస్తున్నా. నెక్స్ట్ బాడీ సెక్షన్లో హెడ్డింగ్ ట్యాగ్స్ కూడా ఇద్దాం. H1లో దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ 1 అని టైప్ చేద్దాం. దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ 1. ఓకే, ఆఫ్టర్ క్లోజ్ ద H1 ట్యాగ్. ఓకే, ఇప్పుడు మనం పారాగ్రాఫ్ ట్యాగ్ను పి అని ఓపెన్ ట్యాగ్లో టైప్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం పీ ట్యాగ్లో సమ్ కంటెంట్ని టైప్ చేస్తున్నాం. ఆ తర్వాత టైప్ చేసిన తర్వాత పీ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఫైల్ని ఓపెన్ చేసి సేవ్ యాజ్ చేయాలి. ఇప్పుడు డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నా. ఏమనంటే p.html ఫైల్ నేమ్ ఇస్తున్నా. p.html ఇచ్చే ఫైల్ నేము. నెక్స్ట్ సేవ్ యాజ్ టైప్లోకి వెళ్ళి ఆల్ ఫైల్స్ని క్లిక్ చేసా, సేవ్ చేసా. ఓకే, దీన్ని ఇప్పుడు మనం మినిమైజ్ చేద్దాం. తర్వాత పి అనే దాన్ని బ్రౌజర్ని ఓపెన్ చేద్దాం. ఓకే, పారాగ్రాఫ్ అనేది మనం ఇచ్చిన టైటిల్ నేమ్. ఓకే, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ 1 అనేది హెడ్డింగ్ ట్యాగ్లో ఇచ్చిన నేమ్. ఇన్ ది సింప్లెస్ట్ టర్మ్ అనేది పీ ట్యాగ్లో ఇచ్చిన కంటెంట్. ఓకే, ఇప్పుడు
సేమ్ పారాగ్రాఫ్లో ఉన్న కంటెంట్ లాగా ఇంకొక 2 పారాగ్రాఫ్స్ని ప్రింట్ చేద్దాం. పారాగ్రాఫ్ 2, పారాగ్రాఫ్ 3 లాగా. ఓకే, పారాగ్రాఫ్ 1లో ఉన్న కంటెంట్ని కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఓకే, Ctrl+C. నెక్స్ట్ Ctrl+V చేసి పేస్ట్ చేద్దాం. ఓకే, దిస్ ఇస్ పారాగ్రాఫ్ 2 అని ఇద్దాం ఇక్కడ. నెక్స్ట్ దిస్ ఇస్ పారాగ్రాఫ్ 3 అని ఇద్దాం. ఇప్పుడు Ctrl+S చేసి సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత బ్రౌజర్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తే దిస్ ఇస్ పారాగ్రాఫ్ 1, దిస్ ఇస్ పారాగ్రాఫ్ 2 అండ్ ఫైనల్ దిస్ పారాగ్రాఫ్ 3 అని డిస్ప్లే అయింది. ఓకే, పారాగ్రాఫ్ అండ్ హారిజంటల్ ట్యాగ్ అని ఇస్తున్నా. హారిజంటల్ ట్యాగ్ అని టైప్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు పారాగ్రాఫ్ 1లో హెచ్ఆర్ అనేది ఇస్తున్నా. హెచ్ఆర్ ట్యాగ్ అని ఇచ్చా. నెక్స్ట్ పారాగ్రాఫ్ 2లో కూడా ఇచ్చా. పారాగ్రాఫ్ 3లో కూడా సేమ్ హెచ్ఆర్ ట్యాగ్ అని ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ దీన్ని రిఫ్రెష్ చేసిన తర్వాత మనం బాడీలో ఏదైతే కంటెంట్ ఇచ్చామో అది డిస్ప్లే అయ్యింది. ఫస్ట్ పారాగ్రాఫ్ తర్వాత హారిజంటల్ లైన్ అనేది క్రియేట్ అయ్యింది. ఆఫ్టర్ పారాగ్రాఫ్ 2 అనేది సెపరేట్ అయ్యింది. సిమిలర్గా పారాగ్రాఫ్ 2 అండ్ పారాగ్రాఫ్ 3 మధ్య హారిజంటల్ లైన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఓకే గైస్, వచ్చి HTML ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. HTML ఫార్మాటింగ్ ట్యాగ్స్, these are used to define the appearance or style of the text. They can emphasize, highlight or modify the way text is displayed on a web page. HTML ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేవి మనం ఏదైతే కంటెంట్ ఇస్తామో దాని యొక్క కంటెంట్లో ఉన్న స్టైల్ని మార్చడానికి ఉపయోగిస్తారు. అండ్ ఆ కంటెంట్ని హైలైట్ చేయడానికి కూడా ఈ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేవి ఉపయోగిస్తారు. అందులో ఫస్ట్ వన్ ట్యాగ్ వచ్చి బోల్డ్ ట్యాగ్. ఇప్పుడు మనం ఏదైనా కంటెంట్లో బోల్డ్గా డార్క్గా కనిపించాలి అంటే ఈ బీ ట్యాగ్ని యూజ్ చేస్తారు. బీ మీన్స్ బోల్డ్ ట్యాగ్. నెక్స్ట్ ట్యాగ్ వచ్చి స్ట్రాంగ్ ట్యాగ్. ఇట్ మీన్స్ emphasizes text semantically, typically, rendering it bold. It is similar to bold tag. బోల్డ్ ట్యాగ్కి స్ట్రాంగ్ ట్యాగ్కి డిఫరెన్స్ ఏమిటంటే బోల్డ్ ట్యాగ్ అనేది కేవలం టెక్స్ట్ని బోల్డ్గా మార్చడానికి ఉపయోగిస్తారు. బట్ స్ట్రాంగ్ ట్యాగ్ వచ్చేటప్పటికి టెక్స్ట్ని బోల్డ్గా చూపించడమే కాక దాని ప్రాముఖ్యతను కూడా తెలియజేస్తుంది. దీని మీనింగ్ ఏమిటంటే మనం ఏదైనా బ్రౌజర్లు, స్క్రీన్ రీడర్లు మరియు సెర్చ్ ఇంజిన్లకు ఆ టెక్స్ట్ ముఖ్యమని తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్ ట్యాగ్ వచ్చి ఇటాలిక్ ట్యాగ్. ఇట్ మేక్స్ టెక్స్ట్ ఇటాలిక్. మనం ఇప్పుడు ఏదైనా కంటెంట్ని ఇటాలిక్ స్టైల్లో ప్రింట్ చేయాలంటే ఈ ఇటాలిక్ ట్యాగ్ని యూజ్ చేస్తారు. దీన్ని ఐ అనే సింబల్తో ఇండికేట్ చేస్తారు. ట్యాగ్ వచ్చి అండర్లైన్ ట్యాగ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు అండర్లైన్ ది టెక్స్ట్. ఇప్పుడు మనం అండర్లైన్ చేసిన టెక్స్ట్ను ముఖ్యంగా చూపించడానికి హైపర్ లింక్స్కి లేదా ప్రత్యేకంగా గుర్తించడానికి ఉపయోగిస్తారు. దీనిని యూతో ఇండికేట్ చేస్తారు. ఆ నెక్స్ట్ ట్యాగ్ వచ్చి బిగ్ ట్యాగ్. ద బిగ్ ట్యాగ్ ఇన్ HTML ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ది ఫాంట్ సైజ్ ఆఫ్ ది ఎన్క్లోజ్డ్ టెక్స్ట్ స్లైట్లీ లార్జర్ దెన్ ది సరౌండింగ్ టెక్స్ట్. బిగ్ ట్యాగ్ అనేది మనం ఇచ్చిన కంటెంట్ అనేది పెద్దగా కనిపించడానికి ఉపయోగిస్తారు. ఆ నెక్స్ట్ ట్యాగ్ వచ్చి స్మాల్ ట్యాగ్. ద స్మాల్ ట్యాగ్ ఇన్ HTML ఈజ్ యూజ్డ్ టు రెండర్ టెక్స్ట్ ఇన్ ఏ స్మాలర్ ఫాంట్ సైజ్ దెన్ ద సరౌండింగ్ టెక్స్ట్. మనం ఇచ్చిన కంటెంట్ని స్మాల్ లెటర్స్లో ఆర్ స్మాల్ టెక్స్ట్లో డిస్ప్లే అవ్వాలంటే ఈ స్మాల్ ట్యాగ్ని యూజ్ చేయాలి. అండ్ లాస్ట్ వన్ వచ్చి స్ట్రైక్ ట్యాగ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు రెండర్ టెక్స్ట్ విత్ ఏ స్ట్రైక్ త్రూ ఎఫెక్ట్. దిస్ ఈజ్ నార్మల్ టెక్స్ట్ అండ్ దిస్ ఈజ్ స్ట్రైక్ త్రూ టెక్స్ట్. ఈ ఫార్మాటింగ్ ట్యాగ్స్కి ఎగ్జాంపుల్స్ ప్రాక్టికల్గా చేద్దాం. ఓకే,
టైటిల్ వచ్చి ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని ఇస్తున్నా. ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని టైప్ చేస్తున్నా. ఓకే, బాడీ సెక్షన్లో ఇప్పుడు పుష్ ట్యాగ్ వచ్చి బోల్డ్ ట్యాగ్, దీన్ని బీతో డినోట్ చేస్తారు. బి కంటెంట్ వచ్చి బోల్డ్ ట్యాగ్ అని టైప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు బీని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, మన ఇచ్చిన కంటెంట్ అనేది థిక్గా కనపడడానికి బోల్డ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చి ఇటాలిక్ ట్యాగ్. ఇటాలిక్ ట్యాగ్ అని ఐతో డినోట్ చేస్తారు. ఓకే, కంటెంట్ ఇచ్చి ఇటాలిక్ ట్యాగ్ అని టైప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇటాలిక్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాం. ఇచ్చిన కంటెంట్ అనేది ఇటాలిక్ స్టైల్లో కనిపించాలంటే ఈ ఇటాలిక్ ట్యాగ్ని యూజ్ చేస్తారు. వచ్చి స్ట్రాంగ్ ట్యాగ్, ఇట్ సిమిలర్ టు బోల్డ్ ట్యాగ్. స్ట్రాంగ్ ట్యాగ్ అని కంటెంట్లో ఇస్తున్నాం, దీన్ని క్లోజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి బిగ్ ట్యాగ్. మనం ఇప్పుడు ఏదైనా కంటెంట్ని ప్రింట్ చేస్తే ఆ కంటెంట్ అనేది బిగ్ సైజ్లో ప్రింట్ అవ్వాలండి బిగ్ ట్యాగ్ని యూజ్ చేస్తారు. ఓకే, కంటెంట్ వచ్చి బిగ్ ట్యాగ్ ఇచ్చాను, దీన్ని క్లోజ్ చేసాం బిగ్ ట్యాగ్ని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి స్మాల్ ట్యాగ్ని టైప్ చేస్తున్నాం. ఓపెన్ ట్యాగ్లో స్మాల్ అని టైప్ చేసాం. నెక్స్ట్ వచ్చి కంటెంట్ వచ్చి స్మాల్ ట్యాగ్ అని టైప్ చేస్తున్నాను. క్లోజ్ ది స్మాల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, అండర్లైన్ ట్యాగ్. ఓకే, దీన్ని యూతో డినోట్ చేస్తాం. అండర్లైన్ ట్యాగ్ అనే దాన్ని కంటెంట్లో రాస్తాం, అలా క్లోజ్ చేసాం. ఓకే, అండ్ ఫైనల్లీ లాస్ట్ వన్ ట్యాగ్ వచ్చి స్ట్రైక్ ట్యాగ్. ఓకే, కంటెంట్ వచ్చి స్ట్రైక్ ట్యాగ్ అని టైప్ చేస్తున్నాం. క్లోజ్ ద స్ట్రైక్ ట్యాగ్. ఓకే, స్ట్రైక్ ట్యాగ్ని క్లోజ్ చేసిన తర్వాత ఫైల్స్ ఓపెన్ చేసి సేవ్ యాజ్లోకి వెళ్ళి డెస్క్టాప్ మీద f.html అనే దాంతో నేమ్తో సేవ్ చేయాలి ఫైల్ నేమ్ని. నెక్స్ట్ సేవ్ యాజ్ టైప్లోకి వెళ్ళి ఆల్ ఫైల్స్ని క్లిక్ చేసిన తర్వాత సేవ్ చేసేయాలి. ఇప్పుడు మినిమైజ్ చేసిన తర్వాత డెస్క్టాప్ మీద సేవ్ అయిన దాన్ని F అనే బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఫైనల్ అవుట్పుట్. మనకు లైన్ బై లైన్ ఫార్మాట్లు రావాలంటే బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేయాలి. ఓకే, బిఆర్ అని టైప్ చేస్తున్నాం ఓపెన్ ట్యాగ్లో. ఓకే, సేమ్ సిమిలర్గా బ్రేక్ ట్యాగ్ అని ఇస్తున్నాను అన్నట్లు బ్రేక్ ట్యాగ్ బిఆర్ ట్యాగ్. ఓకే, ఒకసారి సేవ్ చేసి మినిమైజ్ చేస్తే రిఫ్రెష్ చేద్దాం. ఓకే, బోల్డ్ ట్యాగ్, ఇటాలిక్ ట్యాగ్, స్ట్రాంగ్ ట్యాగ్, బోల్డ్ ట్యాగ్, ఇటాలిక్ ట్యాగ్, స్ట్రాంగ్ ట్యాగ్, బిగ్ ట్యాగ్, స్మాల్ ట్యాగ్, అండర్లైన్ ట్యాగ్, స్ట్రైక్ ట్యాగ్. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకే, టుడే క్లాస్ వచ్చి ఇమేజ్ ట్యాగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇమేజ్ ట్యాగ్. ద ఇమేజ్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ HTML to display images on a web page. It is simple to use and does not need a closing tag. HTMLలో ఇమేజ్ ట్యాగ్ వెబ్ పేజ్లో ఇమేజెస్ను చూపించడానికి ఉపయోగిస్తారు. ఇది చాలా సులభంగా ఉపయోగించవచ్చు అండ్ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఇమేజ్ ట్యాగ్కి అవసరం లేదు. కీ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది ఇమేజ్ ట్యాగ్. అందులో ఫస్ట్ వన్ వచ్చి సోర్స్ ఫైల్. దిస్ మీన్స్ స్పెసిఫైస్ ది పాత్ ఆర్ URL ఆఫ్ ది ఇమేజ్ ఫైల్. అంటే దీని మీనింగ్ వచ్చి మనం ఏదైతే ఇమేజ్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ యొక్క పాత్ని ఈ ఇమేజ్ సోర్స్లో టైప్ చేసి ఎగ్జాంపుల్ చూపించినట్టు .jpg అనే దాంతో సేవ్ చేయాలి. నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చి ఆల్ట్. ఇట్ ప్రొవైడ్స్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ if the image cannot be displayed, improves accessibility for screen readers. ఆల్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇప్పుడు మనం ఇచ్చిన ఇమేజ్ సోర్స్లో .jpgతో సేవ్ చేసాం కదా,
ఇప్పుడు దాంట్లో ఇచ్చిన ఇమేజ్ లొకేషన్లో ఒక్క మిస్టేక్ వచ్చినా సరే, స్పెల్లింగ్ మిస్టేక్ అయినా సరే, దానిలో ఇమేజ్ అనేది ఫామ్ అవ్వదు. సో అలాంటప్పుడు ఈ యాడ్లో ఇచ్చిన కంటెంట్ అనేది ఎగ్జాంపుల్లో ఇమేజ్ అని ఇచ్చాం కదా ఈ ఎగ్జాంపుల్లో. సో ఇదనేది ఇమేజ్ బదులుగా ఈ యాడ్లో ఇచ్చిన కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. థర్డ్ వన్ వచ్చి విడ్త్ అట్రిబ్యూట్. ఇట్ మీన్స్ డిఫైన్స్ ది విడ్త్ ఆఫ్ ది ఇమేజ్ ఇన్ పిక్సెల్స్ ఆర్ పర్సంటేజెస్. తీసుకున్న ఇమేజ్ని దాని యొక్క విడ్త్ అనేది పిక్సెల్స్లో కానీ లేదా పర్సంటేజెస్లో కానీ చూపించవచ్చు. ఫస్ట్ వన్ వచ్చి హైట్. ఇట్ మీన్స్ డిఫైన్స్ ది హైట్ ఆఫ్ ది ఇమేజ్ ఇన్ పిక్సెల్స్ ఆర్ పర్సంటేజెస్. మనం తీసుకున్న ఇమేజెస్ని దాని యొక్క హైట్ అనేది పిక్సెల్స్లో లేదా పర్సంటేజ్లో కూడా చూపించవచ్చు. దీని యొక్క సైజ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు కూడా. ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా ఇమేజ్ ట్యాగ్కి ఎగ్జాంపుల్. ఓకే గైస్, ఓకే టైటిల్ వచ్చి ఇమేజ్ అని ఇచ్చిన. నెక్స్ట్ బాడీ సెక్షన్లోకి వెళ్ళి మనం ఏదైతే దేని గురించి చెప్పిన ఇమేజ్ గురించి ఆ ట్యాగ్ ఇస్తున్నా ఇమేజ్. సోర్స్ వచ్చి అందాక చెప్పాను కదా, దాని యొక్క ఫైల్ పాత్ అనేది కాపీ చేయాలి. ఓకే, డెస్క్టాప్లో ఉన్న నా కార్ను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రాపర్టీస్లోకి వెళ్ళి దాని లొకేషన్ని కాపీ చేస్తున్నా. ఓకే, ఆ నెక్స్ట్ కాపీ చేసిన దాన్ని ఈ ఇమేజ్ సోర్స్ దాంట్లో పేస్ట్ చేస్తున్నా. కొటేషన్స్ పెట్టాలి. ఓకే, ఆ నెక్స్ట్ స్లాష్ ఇచ్చి నాట్ డాట్ కాకుండా స్లాష్ ఇవ్వాలి. మనం ఇచ్చిన ఇమేజ్ యొక్క నేమ్ ఇవ్వాలి, ఫోల్డర్ నేమ్. ఓకే, car3.jpg కొటేషన్స్ అనేవి అప్లై చేయాలి. నెక్స్ట్ స్లాష్ రివర్స్ పెట్టి క్లోజ్ చేయాలి. ఒక ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ చేసి నెక్స్ట్ డెస్క్టాప్ ఫైల్ నేమ్ వచ్చి i.html అని సేవ్ చేసా. సేవ్ యాజ్ టైప్లోకి వెళ్ళి ఆల్ ఫైల్స్ క్లిక్ చేసా, సేవ్ చేసా. ఓకే, దీన్ని మినిమైజ్ చేసిన తర్వాత ఈ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫైనల్గా మన అవుట్పుట్ అనేది ప్రింట్ అయ్యింది. దిస్ ఇస్ ద ఇమేజ్ ట్యాగ్ యొక్క అవుట్పుట్ అనేది డిస్ప్లే అయ్యింది ఫ్రెండ్స్. ఓకే, మనం ఇచ్చిన టైటిల్ నేమ్ వచ్చి ఇమేజ్ ప్రింట్ అయింది. నెక్స్ట్ అవుట్పుట్ ఎలా డిస్ప్లే అయింది. నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చి ఆల్ట్ అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్ అనేది ఇప్పుడు సోర్స్ పాత్లో లొకేషన్ ఇచ్చాం. అందులో ఇమేజ్ సోర్స్లో ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా సరే ఆ ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వదు. సో ఆ ప్లేస్లో దానికి బదులు ఈ యాడ్లో ఇచ్చిన కంటెంట్ ఏమైతే ఇచ్చామో కార్ ఇమేజ్ అనేది ఆ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో చూద్దాం. కార్ ఇమేజ్. ఓకే, ఫైల్లోకి వెళ్ళి ముందుగా car3 అనే దాంట్లో కార్లో 3 తీసేద్దాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఓకే, రిఫ్రెష్ చేస్తే కార్ ఇమేజ్ అనేది డిస్ప్లే అయింది. ఓన్లీ టెక్స్ట్ మాత్రమే డిస్ప్లే అయింది. ఓకే, దిస్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ది ఆల్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చి విడ్త్ గురించి అండ్ హైట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, విడ్త్ వచ్చి 300 ఇస్తున్నా. 300 టైప్ చేస్తున్నాం. నెక్స్ట్ హైట్ కూడా సేమ్ 300 ఇస్తాం. ఈక్వల్ టు 300. ఓకే, ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఓకే, నేను వచ్చిన తర్వాత రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఓకే, దీని డిఫరెన్స్ తెలియాలంటే హైట్ అనేది చేంజ్ చేద్దాం. 500 ఇద్దాం. 500 ఇద్దాం. ఒక 500 ఇచ్చినా తెలియదేమో. ఓకే, 800 ఇద్దాం. దాని డిఫరెన్స్ తెలియాలంటే ఇలాగే తెలియాలి. 800 ఇద్దాం హైట్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దాన్ని ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఓకే
ఇప్పుడు చూసారుగా దీని డిస్ప్లే అనేది ఎలాగా, దీని అవుట్పుట్ అనేది ఎలా డిస్ప్లే అయిందో, ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అయిందో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఎలైన్. దీని మీనింగ్ ఏంటంటే ఇమేజ్ అనేది లెఫ్ట్లో ఫ్రంట్ అయ్యాను, లెఫ్ట్లో డిస్ప్లే అవ్వాలన్నా రైట్లో డిస్ప్లే అవ్వాలన్నా ఈ ఎలైన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఎలైన్ వచ్చి రైట్ ఇస్తున్నా, రైట్. ఓకే, ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇమేజ్ అనేది రైట్ సైడ్లో డిస్ప్లే అయింది, రైట్ సైడ్లో డిస్ప్లే అయింది. సో ఎలైన్ అనేది ఇలా యూస్ అవుతుంది. ఈరోజు మనం HTMLలో లిస్ట్ ట్యాగ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. HTML లిస్టులు వెబ్ పేజీల్లో సమాచారాన్ని క్రమబద్ధంగా మరియు ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు. ఈ వీడియోలో ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏమిటి మరియు వాటిని ఎలా వాడాలి, అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎలా ఉపయోగించాలి, డిస్క్రిప్షన్ లిస్ట్ అనేవి ఎలా డిజైన్ చేయాలి అండ్ ఫైనల్గా లిస్ట్లోని కస్టమైజేషన్ మరియు స్టైలింగ్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. HTML లిస్ట్ ట్యాగ్స్. HTMLలో మనం డేటాని జాబితా రూపంలో ప్రదర్శించడానికి లిస్ట్ ట్యాగ్స్ని ఉపయోగిస్తాం. ఇవి 3 టైప్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చి ఆర్డర్డ్ లిస్ట్, అండ్ సెకండ్ వన్ వచ్చి అన్ఆర్డర్డ్ లిస్ట్, అండ్ ఫైనల్లీ థర్డ్ వన్ వచ్చి డిస్క్రిప్షన్ లిస్ట్. ఫస్ట్ వన్ వచ్చి ఆర్డర్డ్ లిస్ట్. An ordered list starts with the OL tag. Each list item starts with the LI tag. ఎగ్జాంపుల్ OL అండ్ LI ట్యాగ్ గురించి ఈ ఎగ్జాంపుల్లో తెలుసుకుందాం. ఆర్డర్ లిస్ట్లో స్టార్ట్ చేసేటప్పుడు OL అనే ట్యాగ్ని యూజ్ చేస్తారు. లిస్ట్లో ఉన్న ఈచ్ ఐటమ్ని స్టార్ట్ చేయాలంటే LI అనే ట్యాగ్ని యూజ్ చేస్తారు. యాక్చువల్లీ ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేసినప్పుడు మనం ఇచ్చిన కంటెంట్ అనేది లేదా ఐటమ్స్ అనేవి సీరియల్గా లేదా నంబర్స్ రూపంలో చూపించబడతాయి. సెకండ్ వన్ వచ్చి అన్ఆర్డర్డ్ HTML లిస్ట్. An unordered list starts with the UL tag. Each list item starts with the LI tag. Similarly, ordered list tag లాగా సేమ్ OL ట్యాగ్లో చూపించినట్టు ఎగ్జాంపుల్లో ఇప్పుడు OL ప్లేస్లో UL అనే ట్యాగ్ని మనం ఎక్స్చేంజ్ చేస్తాము. అన్ఆర్డర్ లిస్ట్ వాడినప్పుడు ఆర్ యూజ్ చేసినప్పుడు మనం ఇచ్చిన కంటెంటర్ ఐటమ్స్ అనేవి బుల్లెట్ రూపంలో చూపించబడతాయి. అండ్ థర్డ్ వన్ వచ్చి డిస్క్రిప్షన్ లిస్ట్. ఏ డిస్క్రిప్షన్ లిస్ట్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ టర్మ్స్ with a description of each term. DL tag defines the description list. DT tag defines the description term. DD tag describes the term in a description list. అంటే దీని మీనింగ్ వచ్చి ఇది టైటిల్ మరియు వివరణను జత చేస్తుంది. ఇది ఒక డిక్షనరీ లాగా ఉంటుంది. DT ట్యాగ్ అనేది టైటిల్ కోసం మరియు DT ట్యాగ్ అనేది ఆ టైటిల్ యొక్క వివరణ కోసం యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ లిస్ట్ ట్యాగ్స్కి మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, టైటిల్ వచ్చి HTML లిస్ట్ అని ఇస్తాను, టైప్ చేస్తున్నాను HTML లిస్ట్. ఓకే, బాడీ సెక్షన్లోకి వెళ్ళి ఇప్పుడు హెడ్డింగ్ ఇద్దాం H3. ఫస్ట్ లిస్ట్ వచ్చి ఆర్డర్డ్ HTML లిస్ట్ అని ఇస్తున్నా, ఆర్డర్డ్ HTML లిస్ట్. ఓకే, H3 ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నా. H3 ట్యాగ్ని క్లోజ్ చేసా. OL అని ఇస్తున్నా, OL అని టైప్ చేస్తున్నా. OL ట్యాగ్లో వచ్చి లిస్ట్లో వచ్చి కాఫీ టైప్ చేస్తుంది, క్లోజ్ ది లిస్ట్. ఆ సెకండ్ వన్ వచ్చి లిస్ట్ ట్యాగ్ T అని టైప్ చేస్తున్నా. ఓకే, క్లోజ్ ది లిస్ట్ ట్యాగ్ LI. ఓకే, ఆ నెక్స్ట్ వన్ వచ్చి లిస్ట్ ట్యాగ్ మిల్క్ అని ఇస్తున్నా.
close the list tag. After close the order list tag. OL. ఓకే, ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ as చేస్తున్నా. సేవ్ యాజ్ డెస్క్టాప్ని సేవ్ చేస్తున్నా. ఫైల్ నేమ్ వచ్చి list.html సేవ్ చేస్తున్నా. list.html. సేవ్ యాజ్ టైప్లోకి వెళ్ళి ఆల్ ఫైల్స్ని క్లిక్ చేసి సేవ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మినిమైజ్ చేసి లిస్ట్ అనే డెస్క్టాప్ని సేవ్ అయిన లిస్ట్ని ఓపెన్ చేస్తున్నా. బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఓకే, ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ వచ్చి ఆర్డర్డ్ HTML లిస్ట్లో కాఫీ, టీ, మిల్క్ అనేది డిస్ప్లే అయినవి. అప్పుడు కాఫీ, టీ, మిల్క్ని ABC ఆర్డర్లో ప్రింట్ చేయాలంటే టైప్ అనే దాన్ని యూజ్ చేయాలి. టైప్ ఈక్వల్ టు మనం ఆర్డర్ అనుకున్నాం A, క్యాపిటల్ ABC అలాగా. ఓకే, ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఒకసారి చూసారు కదా, అవుట్పుట్ అనేది ABC అనేది A, కాఫీ, B, టీ, C, మిల్క్ అని ఫామ్ అయింది. ఆ నెక్స్ట్ వన్ రోమన్ నెంబర్స్లో ప్రింట్ అవ్వాలంటే అవి ఇవ్వాలి. ఓకే, దీన్ని రిఫ్రెష్ చేద్దాం. 1 2 3 రోమన్ 1, రోమన్ 2, రోమన్ 3 అని ప్రింట్ అయింది. ఆ నెక్స్ట్ వన్ OL టైప్ ఇది తీసి స్టార్ట్ అని ఇద్దాం. దీని మీనింగ్ వచ్చి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అక్కడి నుంచి ప్రింట్ అవుతుంది. నెంబరు స్టార్ట్ వచ్చి 8 అని ఇస్తున్నా. 8 నుంచి ప్రింట్ అవ్వాలి మనకి అవుట్పుట్ అనేది. ఓకే, ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఓకే, దీన్ని రిఫ్రెష్ చేస్తే 8 9 10 8 నుంచి ప్రింట్ ఏం చూసారు కదా అవుట్పుట్. ఓకే, ఇప్పుడు లెటర్ మనం ABC లెటర్ నుంచి ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఇది స్టార్టింగ్ లెటర్ 18 అని ఇస్తాను. 18 ఆల్ఫాబెట్లో 18 ఎక్కడి నుంచి అవుతుందో అక్కడి నుంచి మనకి లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, దీన్ని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఆల్ఫాబెట్లో 18 వచ్చి R అక్కడి నుంచి ప్రింట్ అయింది. ఓకే, రోమన్ నెంబర్స్ కూడా సేమ్ అనమాట. 18 రోమన్ నెంబర్ 18 నుంచి ప్రింట్ అవ్వాలి మనకి. చూద్దాం అవుట్పుట్ వచ్చి రిఫ్రెష్ చేస్తే 18 19 రోమన్ 20 మిల్క్. చూసారుగా అవుట్పుట్ అనేది ఇలా ప్రింట్ అయింది. దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకే, ఆ నెక్స్ట్ వన్ వచ్చి అన్ఆర్డర్డ్ HTML లిస్ట్ అని హెడ్డింగ్ ట్యాగ్లు ఇస్తున్నా. ఓ ప్లేస్లో యూ అని చేంజ్ చేస్తున్నా. ఎల్ మీన్స్ అన్ఆర్డర్డ్ లిస్ట్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేస్తే అన్ఆర్డర్డ్ HTML లిస్ట్ బుల్లెట్ టైప్లో అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు ఇయర్లో టైప్స్ ఉంటాయి. ఇవి వచ్చి 3 టైప్స్ ఉంటాయి: డిస్క్, సర్కిల్, స్క్వేర్. ఫస్ట్ వన్ వచ్చి సర్కిల్ ఇస్తున్నా. సర్కిల్ టైప్ ఇచ్చాను. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఓకే, రిఫ్రెష్ చేసిన తర్వాత సర్కిల్ ఫార్మాట్లో ఫామ్ అయినాయి. నెక్స్ట్ వన్ వచ్చి ఈసారి స్క్వేర్స్ ఇద్దాం. టైప్ వచ్చి స్క్వేర్ ఇస్తున్నా. టైప్ ఈక్వల్ టు స్క్వేర్. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. సేవ్ చేద్దాం కూడా. ఓకే, ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేస్తే స్క్వేర్ బ్రాకెట్లోకి ఫామ్ అయింది. ఓకే, డిస్క్ కూడా ఒకసారి చూసేద్దాం. టైప్ ఈక్వల్ టు డిస్క్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఇప్పుడు డిస్క్ వచ్చి రిఫ్రెష్ చేద్దాం. డిస్క్ ఫార్మాట్లో కూడా వచ్చింది. డిస్క్ ఫార్మాట్లో ఫార్మ్ అయింది. ఓకే గైస్, నెక్స్ట్ వన్ వచ్చి డిస్క్రిప్షన్ లిస్ట్ అని ఇస్తున్నా. ఓకే, డిస్క్రిప్షన్ లిస్ట్ కాబట్టి DL అని ఇస్తున్నా. నెక్స్ట్ వన్ వచ్చి DT. దీని మీనింగ్ వచ్చి డిస్క్రిప్షన్ టర్మ్. ఏం తీసుకుందామంటే
కోర్సెస్ నేమ్ తీసుకుందాం, సిఎస్ఈ /dt. నెక్స్ట్ వన్ వచ్చి డిడి ట్యాబ్. దీని మీనింగ్ వచ్చి డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అనమాట. అంటే సిఎస్ఈ ఫుల్ ఫామ్ వచ్చి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ /dd. నెక్స్ట్ టర్మ్ వచ్చి ఈజీ అని తీసుకుంటాం కోర్సు. ఓకే, క్లోజ్ చేసాం. నెక్స్ట్ డిడి వచ్చి ఓకే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ టైప్ చేసాం. నెక్స్ట్ క్లోజ్ ది డిడి. నెక్స్ట్ టర్మ్ వచ్చి మెకానిద్దాం. మెకానిక్ తెలుసు కదా, మెకానికల్ ఇంజనీరింగ్ అని. నెక్స్ట్ ఏం తీసుకున్నంటే మీకు తెలియాలని తీసుకున్నాను అంతే. మెకానిక్ డిడి టర్మ్ ఎందుకు యూజ్ అవుద్ది అన్నది మీకు అర్థమవుద్దని ఈ కోర్స్ నేను తీసుకున్నాను. ఓకే, క్లోజ్ ది డిడి టర్మ్. ఓకే, ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి డిడి టర్మ్ అయిన తర్వాత క్లోజ్ ద డిఎల్ టర్మ్. నెక్స్ట్ వన్ వచ్చి ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. అప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. డిస్క్రిప్షన్ లిస్ట్ అనే ఫ్రంట్ ఎండ్ హెడ్డింగ్ ట్యాగ్ వచ్చి డిటి డిస్క్రిప్షన్ టర్మ్లో సిఎస్ అని ఇచ్చాం. డిటి టర్మ్లో ఏమి ఇచ్చాం, డిస్క్రిప్షన్ డీటెయిల్స్ అనమాట. డిటి మీన్స్ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఫ్రంట్ ఎండ్. ఈసీ ఫుల్ ఫామ్ వచ్చి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. మెకానిక్ ఇచ్చాము, మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రంట్ ఎండ్ డిస్ప్లే అయింది. ఓకే, దిస్ ఈజ్ ద డిస్క్రిప్షన్ లిస్ట్ యొక్క అవుట్పుట్ అనమాట. ఈరోజు మనం HTML టేబుల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. టేబుల్స్ అంటే ఏమిటి, వాటిని ఎలా క్రియేట్ చేయాలి, అండ్ టేబుల్స్లో ఉపయోగించే ముఖ్యమైన ట్యాగ్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ టేబుల్? Tables in HTML are used to display data in a structured format consisting of rows and columns. These are created using the table tag. అంటే టేబుల్స్ అనేవి డేటాను సింపుల్గా ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు. ఇవి రోస్ అండ్ కాలమ్స్ రూపంలో ఉంటాయి. టేబుల్స్ను క్రియేట్ చేయడానికి మనం టేబుల్ ట్యాగ్ని ఉపయోగిస్తాం. కీ ట్యాగ్స్, అందులో ఫస్ట్ వన్ వచ్చి టేబుల్ ట్యాగ్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ టేబుల్. మనం టేబుల్ని క్రియేట్ చేయాలంటే ఈ టేబుల్ ట్యాగ్ని యూజ్ చేయాలి. అండ్ సెకండ్ వన్ వచ్చి టియర్ ట్యాగ్. ఇట్ డినోట్స్ ఏ టేబుల్ రో. మనం రోస్ని క్రియేట్ చేయాలంటే ఈ టియర్ ట్యాగ్ని యూజ్ చేసి క్రియేట్ చేయాలి. అండ్ థర్డ్ వన్ వచ్చి టీహెచ్ ట్యాగ్. ఇట్ డినోట్స్ టేబుల్ హెడర్ సెల్స్. మనం తీసుకున్న డేటాకి హెడింగ్స్ పెట్టాలంటే ఈ టీహెచ్ ట్యాగ్ని యూజ్ చేయాలి. అండ్ లాస్ట్ వన్ వచ్చి టీడీ ట్యాగ్. డినోట్స్ టేబుల్ డేటా సెల్స్. మనకి టేబుల్లో ఉన్న డేటా అనేది డిస్ప్లే అవ్వాలి అంటే ఈ టీడీ ట్యాగ్ని యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం చేద్దాం. ఓకే, టైటిల్ వచ్చి టేబుల్స్ అని ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ బాడీ సెక్షన్లో టేబుల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి టేబుల్ ట్యాగ్ అని ఇస్తున్నా. ఓపెన్ ట్యాగ్ ఇది క్లోజింగ్ ది ట్యాగ్. క్లోజ్ ద టేబుల్ ట్యాగ్. ఓకే, నెక్స్ట్ కదా
సో టీఆర్ అని ఇస్తున్నా. రోస్ని క్రియేట్ చేయాలంటే టీఆర్ ట్యాగ్ని యూజ్ చేయాలి. ఎండింగ్ ట్యాగ్ కూడా ఇచ్చేద్దాం. క్లోజ్ ది టీఆర్ ట్యాగ్. ఓకే ఇప్పుడు టేబుల్ రోస్లో డేటాని క్రియేట్ చేయడానికి టీడీ ట్యాగ్ని యూజ్ చేస్తాము. ఓకే వచ్చి స్టూడెంట్ నేమ్ ఇద్దాం. ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్. ఇప్పుడు క్లోజ్ ద టీడీ ట్యాగ్. సేమ్ టీడీ మీన్స్ టేబుల్ డేటా. ఓకే నెక్స్ట్ వచ్చి ఏమిద్దామంటే మార్క్స్ ఇద్దాం. క్లోజ్ ది టీడీ ట్యాగ్. నెక్స్ట్ వచ్చి టీడీ ట్యాగ్ గ్రేడ్ ఇద్దాం. ఓకే క్లోజ్ ది టీడీ ట్యాగ్. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. సేవ్ చేద్దాం. ఓకే డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాం. ఫైల్ నేమ్ వచ్చి table.html అని ఇద్దాం. ఓకే సేవ్ ఎస్ టైప్లోకి వెళ్ళి ఆల్ ఫైల్స్ని క్లిక్ చేయాలి. సేవ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి దీన్ని మినిమైజ్ చేద్దాం. ఓకే ఇప్పుడు దీన్ని డెస్క్టాప్ మీద సేవ్ అయిన బ్రౌజర్ని ఓపెన్ చేద్దాం. టేబుల్ అనేది సేవ్ చేసాం కదా, ఈ బ్రౌజర్ని ఓపెన్ చేద్దాం. ఓకే స్టూడెంట్ నేమ్, మార్క్స్, గ్రేడ్. ఇప్పుడు దీనికి బార్డర్ కూడా ఇద్దాం ఒకసారి. ఓకే టేబుల్ ఇద్దాం. బార్డర్ ఈక్వల్ టు 2 అని ఇస్తున్నా. ఓకే ఒకసారి ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేస్తే స్టూడెంట్ నేమ్, మార్క్స్, గ్రేడ్ ఈ 3 వచ్చి టేబుల్ యొక్క రోస్ అన్నమాట. ఓకే ఇప్పుడు స్టూడెంట్ నేమ్, మార్క్స్, గ్రేడ్ అని ఇచ్చాం కదా, వీటిలో స్టూడెంట్ నేమ్స్ యొక్క డీటెయిల్స్ ఇద్దాం. ఒకసారి ఇదంతా కాపీ చేద్దాం. ఓకే అప్పుడు స్టూడెంట్ నేమ్ బదులు నా నేమ్ ఇస్తున్నా, సాయి కిరణ్. ఓకే నెక్స్ట్ మార్క్స్ వచ్చి ఎంత తీసుకున్నాం, ఒక 940 వేసుకుందాం. ఓకే గ్రేడ్ వచ్చి వేద్దాం. ఓకే ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఒకసారి ఇది రిఫ్రెష్ చేద్దాం. ఓకే సాయి కిరణ్, మార్క్స్ వచ్చి 940, గ్రేడ్ వచ్చి సెల్స్ యొక్క సైజ్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలంటే సెల్ఫ్ యాడింగ్ అని ఇద్దాం. ఇది వచ్చి 6 ఇద్దాం. ఓకే ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఓకే ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే సెల్స్ యొక్క సైజ్ అనేది ఇంక్రిమెంట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న బోర్డర్ అనేది కొద్దిగా ఇంక్రిమెంట్ అవ్వాలంటే సెల్ స్పేసింగ్ అనేది యూజ్ చేయాలి. ఇది కూడా చూద్దాం ఇప్పుడు. ఓకే సెల్ స్పేసింగ్ ఈక్వల్ టు 6 అని ఇద్దాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. రిఫ్రెష్ చూసారుగా ఇందాక దానికి ఇప్పటికి డిఫరెన్స్ అనేది. ఓకే ఇప్పుడు మనం రోస్ ప్యాన్ గురించి తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్ డేటాని ఇంకొక 2 తీసుకుందాం. ఓకే ఇక్కడ టీడీలో రోస్ ప్యాన్ అని ఇస్తున్నాం. రోస్ ప్యాన్ ఈక్వల్ టు 2 ఇస్తున్నా. అంటే 2 రోస్లో సాయి కిరణ్ అనేది ప్రింట్ అవ్వాలి మనకి. అవుట్పుట్ చూద్దాం. నెక్స్ట్ ఇది తీసేద్దాం హీరో. ఓకే ఒకసారి ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. రిఫ్రెష్ చేద్దాం. అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. ఓకే తెలిసిందిగా
మార్క్స్ డేటాని గ్రేడ్ డేటాని మార్చుద్దాం ఒకసారి. 890 అని ఇద్దాం. బి గ్రేడ్ ఇద్దాం. ఓకే, క్యాపిటల్ బి. సేవ్ చేద్దాం. ఓకే, ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, రోజ్ పెన్ అనేది మనం రోజ్ పెన్ ఈక్వల్ 2 అని ఇచ్చాం. ఇక్కడ 2 రోస్లో సాయి కిరణ్ అనేది ప్రింట్ అయింది, అదే డిస్ప్లే అయింది. ఓకే, ఇప్పుడు కాల్ స్పాన్ గురించి తెలుసుకుందాం. కాల్ స్పాన్ అంటే కాలమ్ స్పాన్. ఇంకొక డేటాని తీసుకుందాం. ఓకే, టీడీ కాల్ స్పాన్ ఎన్ని ఉన్నాయి? కాలమ్స్ 3 ఉన్నాయి కదా, 3 ఇచ్చేద్దాం. మీకు బాగా తెలుస్తుంది ఈ ఎగ్జాంపుల్లో. ఓకే, ఒకసారి ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. కాల్ స్పాన్ 3 ఇచ్చాం కాబట్టి సాయి కిరణ్ అనేది 3 కాలమ్స్లో డిస్ప్లే అవ్వాలి, అదే ప్రింట్ అవ్వాలి. ఓకే, రిఫ్రెష్ చేద్దాం. చూసారుగా, స్టూడెంట్ నేమ్లో సాయి కిరణ్, మార్క్స్లో ఈ కాలంలో సాయి కిరణ్, గ్రేడ్లో కూడా టోటల్లో సాయి కిరణ్ అనేది ప్రింట్ అయింది. ఓకే, మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే కాల్ స్పాన్ 2 తీసుకుందాం. అప్పుడు ఇంకొక డేటా ఇద్దాం. టీడీ గ్రేడ్ ఇద్దాం, బి అని ఇద్దాం. టీడీ. ఓకే, ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఇప్పుడు 2 అని ఇచ్చాం కదా, 2 కాలమ్స్లోనే సాయి కిరణ్ అనేది రావాలి. ఓకే, 2 కాలమ్స్లో సాయి కిరణ్ వచ్చింది, గ్రేడ్ వచ్చి బి అనేది, మనం బి అని ఇచ్చాం కదా, బి అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు మనం టేబుల్కి బార్డర్ కలరు, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇద్దాం. అలాగే హైట్, విడ్త్ ఇలాంటి కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చి టేబుల్లో బార్డర్ కలర్ ఇస్తున్నా, చూద్దాం. బార్డర్ కలర్ ఈక్వల్ టు ఏం తీసుకుందాం? గ్రీన్ తీసుకుందాం. గ్రీన్ ఆర్ గ్రే, వైలెట్ తీసుకుందాం ఇవ్వడం వల్ల. ఓకే, నెక్స్ట్ వచ్చి ఒకసారి ఫైల్కి వెళ్ళి చూద్దాం, సేవ్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే ఓకే, బార్డర్ అనేది వైలెట్ కలర్లోకి చేంజ్ అయింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ని బీసీ కలర్ అని ఇద్దాం. ఓకే, డబుల్ కోట్స్లో గ్రీన్ ఇద్దాం. ఒకసారి ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్లో డిస్ప్లే అయింది. బార్డర్ కలర్ రెడ్లో ఇద్దాం, బాగా కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి హైట్, విత్ ఇవి కూడా చూద్దాం ఒకసారి. హైట్ వచ్చి 350 ఇద్దాం. విత్ వచ్చి ఇది కూడా 350 ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. అయితే ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, హైట్ విత్ అనేది ఎలా వచ్చింది చూసారు కదా. ఓకే, వీటన్నిటికి ఒక మెయిన్ హెడ్డింగ్ ఉండాలి కదా, అది పెట్టాలంటే క్యాప్షన్ అనే ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేయాలి. క్యాప్షన్
ఏమనిద్దాం, స్టూడెంట్స్ డేటా అనేద్దాం. క్యాప్షన్ క్లోజ్ చేయాలి కదా. ఓకే, ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఒక్కసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, స్టూడెంట్స్ డేటా అనేది క్యాప్షన్లో హెడ్డింగ్గా ప్రింట్ అయ్యింది, మెయిన్ హెడ్డింగ్గా ప్రింట్ అయ్యింది. క్లాస్ వచ్చి HTML ఫార్మ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ HTML ఫార్మ్స్? Forms are used on a website to collect data from users. Examples include login form, registration form. ఫామ్స్ అనేవి ఒక వెబ్సైట్లో యూజర్ నుండి డేటాను సేకరించడానికి ఉపయోగిస్తారు. మనకు ఎగ్జాంపుల్స్ వచ్చి లాగిన్ ఫామ్ అండ్ రిజిస్ట్రేషన్ ఫామ్. కీ అట్రిబ్యూట్స్ ఇన్ ఫార్మ్స్. ఫస్ట్ వన్, యాక్షన్ attribute specifies where the form data should be sent, and second one, method attribute. It specifies how the data will be sent. There are two methods. First one, get method. Data appears in the URL, and second one, post method. Data is sent securely. ఇందులో వచ్చి రెండు ప్రధాన అట్రిబ్యూట్లు ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి యాక్షన్ అట్రిబ్యూట్. ఇది వచ్చి డేటా ఎక్కడ పంపాలో చెబుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చి మెథడ్ అట్రిబ్యూట్. ఇందులో టూ మెథడ్స్ ఉన్నాయి, గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్. గెట్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే డేటా యూఆర్ఎల్లో కనిపిస్తుంది అనమాట. డేటా అనేది యూఆర్ఎల్లో ఉండేలా కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ వచ్చి పోస్ట్ మెథడ్. ఈ మెథడ్ అనేది డేటాని సురక్షితంగా పంపబడుతుంది. ఇన్పుట్ ఎలిమెంట్స్ టైప్స్. ఫస్ట్ వన్, టెక్స్ట్ బాక్స్. టు ఎంటర్ ప్లెయిన్ టెక్స్ట్. మనం ఇన్పుట్ ఎలిమెంట్ టైప్స్ గురించి తెలుసుకుందాం. ఇవి చాలా టైప్స్ ఉంటాయి. ఇందులో మెయిన్ బాగా యూజ్ చేసే ఇన్పుట్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చి టెక్స్ట్ బాక్స్. ఇది వచ్చి టెక్స్ట్ని ఎంటర్ చేయడానికి యూజ్ చేస్తారు. సెకండ్ వన్ వచ్చి పాస్వర్డ్ ఫీల్డ్, టు ఎంటర్ ఏ పాస్వర్డ్. ఇది వచ్చి పాస్వర్డ్ టైప్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ థర్డ్ వన్ వచ్చి రేడియో బటన్స్, టు సెలెక్ట్ వన్ ఆప్షన్. మనం ఏదైనా ఒక ఎంపిక మాత్రమే చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఫోర్త్ వన్ వచ్చి చెక్ బాక్సెస్, ఫర్ మల్టిపుల్ సెలెక్షన్స్. అండ్ లాస్ట్ వన్ వచ్చి సబ్మిట్ బటన్, టు సెండ్ ది డేటా. డేటాను సబ్మిట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇవి బేసిక్గా యూజ్ చేసే ఇన్పుట్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మనం ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఫామ్ని తీసుకుందాం, దాన్ని ప్రాక్టికల్గా కూడా చేద్దాం. ఓకే గాయస్, టైటిల్ వచ్చి ఫామ్స్ అని ఇస్తున్నా. ఓకే, ఫామ్స్. ఇప్పుడు బాడీ సెక్షన్లోకి వెళ్ళి మనం ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఫామ్ కాబట్టి ఫామ్ ట్యాగ్ని యూజ్ చేయాలి. యూజింగ్ ది ఫామ్ ట్యాగ్. ఓకే, ఓపెన్ ఫామ్, క్లోజ్ ఫామ్ ట్యాగ్. ఓకే గైస్, నెక్స్ట్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఇద్దాం. సో హెడ్డింగ్ ఇద్దాం. ఫస్ట్ వన్ వచ్చి H1. హెడ్డింగ్ వచ్చి స్టూడెంట్ ఫామ్ అని ఇస్తున్నా. ఓకే గైస్, నెక్స్ట్ ఫస్ట్ నేమో లాస్ట్ నేమో ఉంటాయి కదా. ఓకే, ఫస్ట్ వచ్చి ఫస్ట్ నేమ్ అని ఇస్తున్నా, టైప్ చేస్తున్నా. ఇన్పుట్లో ఇన్పుట్ అని ఇస్తున్నా. ఇన్పుట్ టైప్ అనే అట్రిబ్యూట్ ఇచ్చా. ఓకే, డబుల్ కోట్స్లో ఇన్పుట్ టైప్లో ఏమనంటే టెక్స్ట్ అనేది ఇవ్వాలి. టెక్స్ట్ బాక్స్ అని ఇచ్చినా పర్లేదు, ఎలా ఇచ్చిన తీసుకున్నది. ఓకే, టెక్స్ట్ అని ఇస్తున్నా.
ప్లేస్ హోల్డర్లో మనం ఏదైతే ప్రింట్ అవ్వాలనుకుంటున్నామో ఫస్ట్ నేమ్ అని అది ఇద్దాం. మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఈక్వల్ టు ఫస్ట్ నేమ్. అవుట్పుట్ చూసే ఇంకా బాగా అర్థమవుతుంది, మీకు బాగా అండర్స్టాండింగ్ అవుతుంది. ఓకే, ఫైల్లోకి వెళ్ళి ఫస్ట్ సేవ్ అయితే చేయాలి కదా. డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నా. ఏమనంటే form.html అని. ఓకే, సేవ్ as టైప్లోకి వెళ్ళి ఆల్ ఫైల్స్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు సేవ్ చేద్దాం. ఒకసారి మినిమైజ్ చేస్తే ఓకే, ఈ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఫామ్. ఓకే, హెడింగ్ ఏమి ఇచ్చాం, స్టూడెంట్ ఫామ్ ఇచ్చాం. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ అని ఇచ్చాం కదా. మనం ప్లేస్ హోల్డర్లో ఏది ఇచ్చామో ఫస్ట్ నేమ్ అని అది ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు. ఇప్పుడు సేమ్ సిమిలర్గా లాస్ట్ నేమ్ కూడా ఇద్దాం. ఓకే, దీన్ని కాపీ చేసిన తర్వాత పేస్ట్ చేద్దాం. ఫస్ట్ నేమ్ ప్లేస్లో లాస్ట్ నేమ్ ఇద్దాం. ఓకే, ప్లేస్ హోల్డర్లో ఫస్ట్ ప్లేస్లో లాస్ట్ అయితే సరిపోతుంది. ఓకే, ఒక్కసారి కంట్రోల్ సేవ్ చేద్దాం. ఒక్కసారి రీప్రెస్ చేస్తే ఓకే, ఇప్పుడు అర్థం ఉంటుంది. మనకు లాస్ట్ నేమ్ అనేది న్యూ లైన్లో రావాలంటే ఏ ట్యాగ్ యూజ్ చేయాలి, బ్రేక్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. యూజింగ్ దిస్ బ్రేక్ ట్యాగ్. ఓకే, కంట్రోల్ ఎస్, రిఫ్రెష్. ఓకే, ఫస్ట్ నేము ప్లేస్ హోల్డర్ ఇచ్చింది, ఫస్ట్ నేమ్ అని ప్రింట్ అయింది. లాస్ట్ నేము ప్లేస్ హోల్డర్ ఏదైతే ఇచ్చామో లాస్ట్ నేమ్ అని అది డిస్ప్లే అయింది. ఓకే, మీకు ఒక డౌట్ రావాలి, ఇక 2 బ్రేక్ ట్యాగ్స్ నేను యూజ్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ 1 బ్రేక్ ట్యాగ్ యూజ్ చేద్దాం, ఎలా వస్తుందో అవుట్పుట్ చూద్దాం. ఓకే, మీకు బాగా అర్థం అవ్వాలి కదా, క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఒక బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తే ఎలా వస్తుంది అన్నమాట అవుట్పుట్. 2 బ్రేక్ ట్యాగ్స్ యూజ్ చేస్తే ఎలా వస్తుందో చూడండి. కంట్రోల్ ఎస్. ఓకే గైస్, డిఫరెంట్ చూసారు దానికి దీనికి, సింగిల్ బ్రేక్ ట్యాగ్ కానీ డబుల్ బ్రేక్ ట్యాగ్ కానీ. ఓకే, నెక్స్ట్ వచ్చి స్టూడెంట్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ టైప్ చేద్దాం. జెండర్. దీంట్లో మనం రేడియో బటన్ అనేది యూజ్ చేస్తాం. ఇన్పుట్ టైప్ వచ్చి చూపిస్తాను, బాగా తెలుస్తుంది అవుట్పుట్ అయితే. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో అని ఇస్తాను. ఓకే, నెక్స్ట్ మనం నేమ్ అనేది కూడా ఇవ్వాలి. ఓకే, ఇది వచ్చి రేడియో బటన్ యొక్క నేమ్ అనమాట. ఏమని ఇచ్చాం, జెండర్. ఓకే, ఓకే, మెయిల్ అని ఇద్దాం. నెక్స్ట్ దీన్ని కాపీ చేసి సేమ్ ఫీమేల్ కూడా ఇవ్వాలి కదా. మెయిల్ ప్లేస్లో ఫీమేల్ అని ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇంకోటి కూడా ఇద్దాం, అదర్స్. బ్రేక్ ట్యాగ్. ఓకే, కంట్రోల్ సేవ్ చేసాం. ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో లాస్ట్ నేమ్ దగ్గర కూడా బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేద్దాం.
బ్రేక్ ట్యాగ్ అయితే ఒకసారి రిప్రెస్ చేద్దాం. ఓకే, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ అదర్స్. ఓకే గైస్, నెక్స్ట్ వన్ వచ్చి కోర్సెస్ అని టైప్ చేస్తున్నా. ఓకే, కోర్సెస్ కాలం, ఇక్కడ మనం సెలెక్ట్ ట్యాగ్ని ఇచ్చేస్తాం. సెలెక్ట్ నేమ్ ఈక్వల్ టు డబల్ కోట్స్లో కోర్సెస్ అని వస్తున్నా. ఓకే, ఆ నెక్స్ట్ వన్ వచ్చి మనం ఇక్కడ ఆప్షన్ అనే ట్యాగ్ని కూడా యూజ్ చేస్తాం. ఈ ఆప్షన్ అనే ట్యాగ్ అనేది మనం ఏ కోర్సెస్ తీసుకున్నామో డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. చూద్దాం. ఆప్షన్ బిఏ క్లోజ్ ఆప్షన్ సింబల్, ఆప్షన్ ట్యాగ్, ఆప్షన్ సింబల్ అంటున్నాం, ఆప్షన్ ట్యాగ్. ఓకే, వీటిని కాపీ చేస్తున్నా. కంట్రోల్ వి సరిపోతుందిలే. ఇక్కడ వచ్చి బిఎస్సీ అని ఇస్తున్నా, ఇక్కడ బీటెక్ అని ఇస్తున్నా. ఓకే, ఒక 3 కోర్సెస్ సరిపోతాయిలే. నెక్స్ట్ క్లోజ్ ది సెలెక్ట్ ట్యాగ్. సెలెక్ట్ ట్యాగ్ని క్లోజ్ చేయాలన్నమాట. ఫైల్లోకి వెళ్ళి ఇప్పుడు సేవ్ చేస్తున్నా. ఓకే, ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నా. ఓకే, కోర్సెస్ బిఏ, బిఎస్సి, బీటెక్. ఓకే, బిఏ, బిఎస్సి, బీటెక్ అని చూసాం కదా. ఈ కోర్సులో పైన మనకి కోర్సెస్ లిస్ట్ అని డిస్ప్లే అవ్వాలంటే మనకు ఒక ఆప్షన్ తీసుకుందాం. అప్పుడు బాగా క్లియర్గా అర్థమవుతుంది, మనం చూడడానికి కూడా బాగుంటుంది అన్నమాట. సో కోర్సెస్ లిస్ట్ అని ఇస్తున్నాం. కోర్సెస్ లిస్ట్, క్లోజ్ ది ఆప్షన్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు ఒకసారి సేవ్ చేద్దాం. కంట్రోల్ ఎస్. వన్స్ రిఫ్రెష్ చేస్తున్నా. ఓకే, కోర్సెస్ లిస్ట్ బిఏ, బిఎస్సి, బీటెక్. నేను బీటెక్ కాబట్టి బీటెక్ కోర్స్ తీసుకున్నా కాబట్టి బీటెక్ సెలెక్ట్ చేసా. ఓకే, ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి పాస్వర్డ్ అని ఇస్తున్నా. పాస్వర్డ్ కాలం, ఇక్కడ ఇన్పుట్ టైప్ని ఇచ్చేస్తాం. ఇన్పుట్ టైప్ అట్రిబ్యూట్ వచ్చి ఈక్వల్ టు టైప్ అట్రిబ్యూట్ నుంచి నెక్స్ట్ డబుల్ కోట్స్లో పాస్వర్డ్ అని ఇస్తున్నా. ఓకే, డబుల్ కోట్స్. నెక్స్ట్ బ్రేక్ ట్యాగ్స్. వన్స్ ఒకసారి మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకు పాస్వర్డ్ అనేది కూడా వచ్చింది. ఇది యాక్చువల్లీ మీకు తెలియడానికి కోసమే. జస్ట్ పాస్వర్డ్ సాయి 1200 అని ఇచ్చాం, అయితే 1 2 3 4 5 ఇచ్చాం. ఓకే, మీకు తెలియడం కోసమే. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి సబ్మిట్ బటన్. సబ్మిట్ కాలం. ఓకే, ఇక్కడ ఇన్పుట్ టైప్ వచ్చి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో సబ్మిట్ అని ఇస్తున్నా. ఓకే, అప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకు సబ్మిట్ బటన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఫస్ట్ నేమ్ వచ్చి సాయి అని ఇస్తున్నా, లాస్ట్ నేమ్ వచ్చి కిరణ్ అని టైప్ చేస్తున్నా. జెండర్ మేల్, కోర్సెస్ లిస్ట్ బీటెక్, పాస్వర్డ్ వచ్చి 1 2 3 4 5. సబ్మిట్.
ఓకే.